కంచగచ్చిబౌలి భూముల విషయంలో బీఆర్ఎస్ ప్లాన్ బెడిసికొట్టింది. ముఖ్యంగా రేవంత్ సర్కార్ను బద్నాం చేసేందుకు ప్రయత్నించిన కేటీఆర్ చివరకు హిట్ వికెట్ అయ్యారు. అసలు ఆ భూమిని ఎవరికి కేటాయించక ముందే వేల కోట్ల భూకుంభకోణం జరిగిందని కేటీఆర్ చెప్పడం, దానికి తందానా అంటూ బీఆర్ఎస్ నేతలు ఓవర్ యాక్షన్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 400 ఎకరాల భూమిని ఏ సంస్థకు కేటాయించక ముందే అసలు భూకుంభకోణం ఎలా సాధ్యం, వేల కోట్ల రూపాయలు ఎలా చేతులు మారుతాయి అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. అదేంటో చూద్దాం. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఆ పార్టీ ఏం చేసినా చెల్లింది. నిబంధనలకు తూట్లు పొడుస్తూ చేయాల్సిందంతా చేసేసింది నాటి గులాబీ సర్కార్. కేసీఆర్ చెప్పిందే వేదమన్నట్లుగా కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నెన్నో వ్యవహారాలు జరిగిపోయాయి. హైదరాబాద్ మొదలుకుని రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయల విలువైన భూములు హాంఫట్ అయ్యాయి. ఇక ధరణి పేరుతో పెద్ద భూమాయాజాలమే జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి బీఆర్ఎస్ ఇప్పుడు అధికారానికి దూరం కాగానే సుద్దులు వల్లిస్తోంది. అభివృద్ధి సంక్షేమమే అజెండాగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా కంచగచ్చిబౌలి భూముల విషయంలో ప్రత్యేక చొరవ చూపి 400 ఎకరాల భూమిని కాపాడిన రేవంత్ సర్కార్పై బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలాంటి ఆధారాలు లేకుండానే నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. రేవంత్ సర్కార్పై ఏది పడితే అది మాట్లాడుతూ ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే ఆయన నోరు జారి హిట్ వికెట్ అయ్యారన్న వాదన ఇప్పుడు వినబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన డే 1 నుంచి రేవంత్ సర్కార్ను బద్నాం చేయడమే అజెండాగా ముందుకెళ్తున్నారు కేటీఆర్. సందు దొరికితే చాలు బట్ట కాల్చి మీదేయడంలో ముందుంటున్నారు. కొంతకాలంగానైతే వరుస ట్వీట్లు చిట్చాట్లతో తరచూ మైండ్ గేమ్ ఆడుతున్నారు ఆయన. లేటెస్ట్గా అలాంటిదే మరో సీరియస్ ఆరోపణ చేశారు కేటీఆర్. త్వరలోనే భారీ కుంభకోణాన్ని బయటపెడతామంటూ లీకులు ఇచ్చారు. కంచగచ్చిబౌలి భూముల అమ్మకం ముసుగులో వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అవి 400 ఎకరాలు కాదు, వేల ఎకరాల వ్యవహారం ఉందని ప్రస్తావించారు. ఆ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ హస్తం కూడా ఉందంటూ ఏదేదో మాట్లాడారు ఆయన. ఆ వ్యవహారమంతా బయటపెడతామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో కాకరేపుతున్నాయి. ఇంతకీ కేటీఆర్ మాటల్లో నిజమెంత, ఆయన ఆరోపణలో పస ఎంత అన్నది విశ్లేషిస్తే అంతా తుస్సేనన్న వాదన వినబడుతుంది. జీరో కరప్షన్ కూడా జరిగిన ఇష్యూను 100% జరిగినట్లుగా కలరింగిస్తూ అబద్ధాలు చెప్పడం ఆయనకే చెల్లిందని చర్చ జరుగుతుంది. కేటీఆర్ ఏం బయట పెడతారనే పక్కన పెడితే అసలు నిజంగానే ఆ 400 ఎకరాలకు సంబంధించి ఏం జరిగిందన్నది ఓసారి విశ్లేషిస్తే కంచగచ్చిబౌలి భూములను రేవంత్ సర్కార్ ఇంకా అమ్మకానికే పెట్టలేదు. ఆ 400 ఎకరాలను ఇంకా ఎవరికీ కేటాయించలేదు, వేలం కూడా వేయలేదు. అసలు అమ్మకాలే జరగనప్పుడు ఇంకా ఎవరికి ఈ భూములు కేటాయించినట్టు? కంపెనీలే రానప్పుడు వేల కోట్ల కుంభకోణం ఎలా జరుగుతుంది అన్నది కేటీఆర్కే తెలియాలి. ఏమీ లేని చోట ఏదో జరిగిందని క్రియేట్ చేయడం ఎంతవరకు సబబో ఆయనే తెలుసుకోవాలి. లాజిక్ లేకుండా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన ఇలా మాట్లాడటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికి ఆ 400 ఎకరాల కంచగచ్చిబౌలి భూములను టీజీఐఐసికి మాత్రమే కేటాయించింది తెలంగాణ సర్కార్. ఆ భూములను అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలకు కేటాయించాలనేది ప్రభుత్వ ఆలోచన. ఆ ప్రక్రియలో తొలి అడుగు మాత్రమే పడింది. భూములు టీజీఐఐసి చేతిలోకి వచ్చాయి. ఇంకా లేఅవుట్లు కూడా చేయలేదు, టెండర్లు పిలవలేదు. కేవలం అక్కడ పెరిగిన చెట్లను తొలగించే పని మాత్రమే మొదలుపెట్టారు. అంతలోనే అవి హెచ్సియు భూములంటూ నెమళ్ళు, జింకలు, పర్యావరణం అంటూ నానారచ్చ జరిగింది. ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఫోటోలు, ఫేక్ ప్రచారంతో ఇష్యూ ఇంకా హీట్ ఎక్కింది. అసలు నిజమేంటో తెలిసేలోగా అబద్ధ ప్రచారం దేశాన్ని చుట్టేసింది. వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. తెలంగాణ ప్రభుత్వం ఆ ఏఐ వీడియోలు, ఫోటోలపై ఉక్కుపాదం మోపుతుండడంతో
ఆ ఫేక్ పోస్టును డిలీట్ చేస్తున్నారంతా. ఆ ఫేక్ ప్రచారంలో భాగమైన వారిలో బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారట. ఫేక్ వీడియోల విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇప్పుడు అడ్డంగా బుక్ అయింది. గులాబీ సోషల్ వింగ్ సభ్యులు కొణతం దిలీప్, క్రిషాంక్ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఫేక్ ప్రచారం వెనుక ఉన్న వాస్తవాలను వెలికి తీసేలాగా విచారణ జరుగుతుంది. కొణతం దిలీప్, క్రిషాంక్ వెనుక కేటీఆర్ ఉన్నారన్న చర్చ జరుగుతుంది. కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే ఈ ఫేక్ వీడియోలు వెలుగులోకి వచ్చాయన్న వాదన వినబడుతుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ టీం అలర్ట్ అయిందట. ఎక్కడ వాస్తవాలు బయటపడతాయన్న భయంతో కేటీఆర్ కొత్త ప్లాన్కు తెరతీశారన్న చర్చ జరుగుతుంది. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్ ఇలా తాజా ఆరోపణలు చేశారన్న వాదన వినబడుతుంది. మొత్తానికి కేటీఆర్ ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ఇప్పుడిప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కంచగచ్చబౌలి విషయంలో అసలు కంటే అబద్ధమే ఎక్కువగా బయటకొచ్చిందన్న చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా నిజాన్ని ఎంత తొక్కి పెట్టినా అది ఎప్పుడో ఒకప్పుడు వెలుగులోకి వస్తుంది. అబద్ధపు కోటలను బద్దలు కొడుతుంది. కేటీఆర్తో సహా బీఆర్ఎస్ నేతలంతా ఇది గ్రహించాలంటున్నారు విశ్లేషకులు.